హాయ్ అండి. టమాటా పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? అస్సలు ఉండరు. మరి శ్రావణ మాసం వస్తుంది. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు వేసుకోకుండా ఈ టమాటా పప్పుని కొంచెం డిఫరెంట్‌గా, టేస్టీగా ప్రిపేర్ చేసేసుకుందాము. తప్పకుండా మీకైతే నచ్చుతుంది. వీడియోని లైక్ చేసి, షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే కామెంట్ చేయండి. టమాటా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, చింతపండు అన్నీ వేసి కుక్కర్‌లో 4 విజిల్స్ పెట్టి పప్పు ఉడికాక రుచికి సరిపోయేంత కారం వేసేసుకొని పోపు అయితే పెడుతున్నాను. ఈ పోపులు వేసేయడంలోనే పెద్ద ట్విస్ట్ అయితే ఉందండి. మెంతి పొడి, ఆవాలు, జీలకర్రతో పాటు ఎండుమిరపకాయ వేసి, ఇంగువ వేసి, కొద్దిగా చల్లమిరపకాయల్ని కూడా ఆ నూనెలో వేయించేసి మనం ఈ పప్పు పోపులో వేసేసామంటే పప్పు టేస్ట్ అనేది డబల్ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. మీరు కొన్ని చల్లమిరపకాయల్ని డైరెక్ట్గా వేసుకొని కొన్ని ప్లేట్లో తీసి వాటిని నలిపేసేసుకొని అవి కూడా కలిపేసేయండి. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని లాగిచ్చేసేయడమేనండి. ఎంత బాగుంటుందో టేస్ట్. తప్పకుండా ట్రై చేసి చూడండి. కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.